హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఇంటర్నేషనల్లీ రెనౌండ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ధనుంజయ్ లక్కిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ ధనుంజయ్ లక్కిరెడ్డి గారు. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, హైదరాబాద్కి విజిట్ మీద వచ్చి మా ఇంటర్వ్యూకి టైం ఇచ్చినందుకు. థ్యాంక్స్ ఫర్ దాట్. ఇట్స్ మై ప్లెజర్ అనుష. సో సార్, మనకి హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అనగానే ఈ హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ ఇలాంటి టర్మ్స్ మనం ఎక్కువగా వింటూ ఉంటాము. సో వీటిలో ముందుగా ఈ కార్డియాక్ అరెస్ట్ గురించి మాట్లాడుకుంటే, సో వాట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏం చెప్తారు సార్? సో అనుష గారు, మీరు ఒక వెరీ కరెక్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ అడిగారు. కార్డియాక్ అరెస్ట్ని, హార్ట్ అటాక్ని, స్ట్రోక్ని మార్చి ఒకే సెన్స్లో యూస్ చేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటిది అంటే ఈ మూడు రకాలైనటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్, రైట్? ఇప్పుడు స్ట్రోక్ తీసుకుంటే, స్ట్రోక్ అనేటువంటిది బ్రెయిన్కి సంబంధించినటువంటిది. బ్రెయిన్కి సప్లై చేసేటువంటి రక్త కణాలు చిట్లడం వల్ల కానీ, రక్త కణాలలో క్లాట్ ఫామ్ కావడం వల్ల కానీ జరిగేటువంటి డ్యామేజ్ని స్ట్రోక్ అంటారు. చాలా మటుకు హార్ట్ అటాక్ని చాలామంది స్ట్రోక్ అని పిలుస్తుంటారు. ఇప్పుడు హార్ట్కి సంబంధించి వస్తే, హార్ట్ అటాక్కి కార్డియాక్ అరెస్ట్కి ఏంటి డిఫరెన్స్? హార్ట్ అటాక్ అంటే గుండె కండరానికి బ్లడ్ సప్లై అందించేటువంటి రక్తనాళాలు బుడుకుపోయి ఒక క్రిటికల్ అబ్స్ట్రక్షన్ ఫామ్ అయ్యి ఆ గుండె కండరానికి జరిగేటువంటి హానిని హార్ట్ అటాక్ ఆర్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని అంటారు. ఇది ప్రైమరీలీ ప్లంబింగ్ ప్రాబ్లమ్, ఇట్స్ ఎ ట్యూబ్ ప్రాబ్లమ్, రైట్? కార్డియాక్ అరెస్ట్ అనేటువంటిది ప్రైమరీలీ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్. కార్డియాక్ అరెస్ట్లో ఏం జరుగుతుంది అంటే, సాధారణంగా జరిగేటువంటి గుండె నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఏదైతే నార్మల్గా ఉంటుందో 60 నుంచి 70 బీట్స్ పర్ మినిట్, అది కాకుండా గుండె ఏదో కంప్లీట్గా ఆగిపోవడం కానీ, విపరీతమైనటువంటి స్పీడ్తో కొట్టుకొని గుండె వల్ల పంపింగ్ జరిగేటువంటి యాక్టివిటీ ఆగిపోవడం వలన జరిగేటువంటి స్థితిని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్ ఈజ్ ప్రైమరీలీ ఎలక్ట్రికల్ ప్రాబ్లం. కార్డియాక్ అటాక్ ఈజ్ ప్రైమరీలీ ఏ ప్లంబింగ్ ప్రాబ్లం. ప్లంబింగ్ ప్రాబ్లం రావటం వల్ల కార్డియాక్ అరెస్ట్ రావచ్చు, రైట్? సో ఈ మిస్నోమర్ని క్లారిఫై చేయడం ఇంపార్టెంట్. అండ్ చాలా మటుకు దీని గురించి మనము మాట్లాడము, దీని గురించి మనకు చాలామందికి అవగాహన ఉండదు. కాబట్టి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు, ఫండమెంటల్ క్వశ్చన్. అండ్ సార్, అలానే ఈ మధ్య కాలంలో ఎక్కువగా 30 years, 35 years, ఈవెన్ 20 to 23 years అబ్బాయిలు కూడా అదే డాన్స్ చేస్తూ సడన్గా ఫ్రెండ్స్ తోటి హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోయారు అనే న్యూస్ మనం చూస్తూ ఉంటే ఇట్ క్రియేట్స్ కైండ్ ఆఫ్ ఫియర్ మనలో. అంటే అసలు ఏంటి, ఏ కైండ్ ఆఫ్ లివింగ్ స్టైల్ మనం ఫాలో అవుతున్నాము? 20 to 23 years హార్ట్ అటాక్ ఏంటి? అండ్ కంపేర్ టు మన ప్రీవియస్ జనరేషన్స్, యాక్చువల్లీ ఒక హార్ట్ అటాక్స్ ఇవి అంటే అట్లీస్ట్ మనకు ఒక 60+ వాళ్ళలోనే మనం ఎక్కువగా చూస్తూ వచ్చాము. ఇప్పుడు మనం ఉంటుంది 20, 30. అసలు దీనికి కాజెస్ ఏంటి సార్? ఇంత యంగ్ ఏజెస్లో కూడా హార్ట్ అటాక్స్ రావడానికి కామన్ కాజెస్ గురించి ఏం చెప్తారు? అంటే ఒక చిన్న కరెక్షన్, అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చనిపోవచ్చు. సో కార్డియాక్ అరెస్ట్ అనేటువంటిది 2 జెండర్స్లో కూడా జరిగేదానికి స్కోప్ ఉంది. బట్ ఎక్కువగా అబ్బాయిని చూస్తుంటే మేబీ ఉమెన్ వి ఆర్ స్ట్రాంగ్ ఎట్ హార్ట్. That's very true. I mean, అబ్బాయిలలో obviously there is probably a higher incidence of cardiac arrest. So you raise a very important point, right? ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్లో లెర్నింగ్ అబౌట్ కార్డియాక్ అరెస్ట్ ఈజ్ అ లిటిల్ బిట్ అన్యూజువల్ ఇన్ యంగ్ పీపుల్, రైట్? సో కానీ ఎందుకు జరుగుతుంది? సో యంగ్ పీపుల్లో కార్డియాక్ అరెస్ట్ జరగడం అనేటువంటిది ఇప్పుడే కాదు, ఒక 100 ఏళ్ల క్రితం, ఒక 1000 ఏళ్ల క్రితం కూడా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఓవరాల్ అవేర్నెస్ లెవెల్స్ పెరగడం వల్ల దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది. అదే కాకుండా దెర్ ఆర్ ప్రాబబ్లీ మోర్ రిస్క్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద మిక్స్, రైట్? సో నార్మల్గా కార్డియాక్ అరెస్ట్కి మోస్ట్ కామన్ కాజెస్ ఏంటిది అంటే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, దట్ మీన్స్ హార్ట్ అటాక్. బ్లడ్ వెసల్స్ పురుగుపోయి అథెరోస్క్లెరోటిక్ డిసీజ్ వలన జరిగేటువంటి నష్టంతో జరిగే డ్యామేజ్ వలన వచ్చేటువంటి కార్డియాక్ అరెస్ట్లు ఒకటి. అది మేజర్ కాజు. మోస్ట్లీ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ హైపర్ టెన్షను, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, స్మోకింగ్, వీటన్నిటి వల్ల జరిగేటువంటిది అది. సో అది 50 ఏళ్ళ వాళ్ళకి, 60 ఏళ్ళ వాళ్ళకి, 70 ఏళ్ళ వాళ్ళకి జరగడం కామన్గా చూస్తుంటాం.
కానీ మనకు తెలియంది ఏంటిది అంటే ఈ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పీపుల్ దట్ ఆర్ డ్రాపింగ్ డెడ్, వాళ్ళ అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటివి మనకు తెలియవు, రైట్? సో ఇప్పుడు చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు, తర్వాత లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అనే ఒకటి, బ్రుగాడస్ సిండ్రోమ్ అనేది ఒకటి. ఈ టైప్ ఆఫ్ జెనెటికలీ ఇన్హెరిటెడ్ అరిథమిక్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. వాటి వలన యంగ్ పీపుల్లో డెత్స్ జరగడం అనేటువంటిది చాలా కామన్. అంటే మనకు ఇంత పబ్లిక్ అవేర్నెస్, మీడియా అటెన్షన్ లేనప్పుడు చాలామంది యంగ్ పీపుల్ చనిపోతే ఉండేవాళ్ళేమో, రైట్? అది జరుగుతూ ఉండొచ్చు. దానితో పాటు ఇప్పుడు కరెంట్ జనరేషన్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటిది అంటే 2 మేజర్ ఫ్యాక్టర్స్: లైఫ్ స్టైల్, ఫుడ్, అండ్ దెన్ ద రోల్ ఆఫ్ డ్రగ్స్, రైట్? సంథింగ్ దట్ యూ రియలీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్, రైట్? ఇప్పుడు డైటరీ హ్యాబిట్స్ చేంజ్ కావడం వలన ప్రీమెచ్యూర్ డయాబెటీస్, ప్రీమెచ్యూర్ హైపర్ టెన్షన్ ఇన్ వెరీ యంగ్ పీపుల్. ఐ మీన్ యూ విల్ బి సర్ప్రైజ్డ్. The other day I took care of a 28-year-old Indian immigrant, United States law, who actually presented with a myocardial infarction, right? 28 years ki heart attack raavadam anetuntidi is very unheard of, right? Yeah. And then this kid had 2 vessel blockages. We ended up doing an angioplasty, fixation, then aggressive risk factor modification. But he obviously had all the 3 risk factors: diabetes unde, hypertension unde, hyperlipidemia undi, and then he was obese on top of everything else, right? These factors definitely play a role. Traditional risk factors which used to be part of aging are now moving up. So young people are developing all these bad diseases that have long-term implications on your entire body. So a premature atherosclerotic process ni ee accelerated risk factors చాలా హేజన్ అప్ చేస్తాయి. మూడోది, if you think about drug and stress levels, right? So unfortunately drug consumption has significantly gone up in Indian society, and especially in young people. Whether you talk about amphetamines, speed, cocaine, right? All of these things are really bad for your heart, right? అవన్నీ కూడా ఈ coronaries or heart blood vessels ని కన్స్ట్రిక్ట్ చేసి మైకార్డియల్ ఇన్ఫాక్షన్ కానీ కరోనరీ ఇస్కీమియా కానీ క్రియేట్ చేసేదానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగా అని సడన్గా చనిపోయిన ప్రతి 20-year-old, ప్రతి 19-year-old డ్రగ్స్ మీద ఉంటారని కాదు. బట్ మనము ఆ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మన ఆ డిఫరెన్షియల్లో ఇది జరగడానికి ఈ రీజన్స్ ఏమై ఉండొచ్చు అనేది సాధ్యమైనంత వరకు అటాప్సీ చేయడం వలన మనకు క్లోజర్ దొరుకుతుంది. దానివల్ల ఎందువల్ల అయి ఉంది డ్రగ్స్ స్క్రీన్స్ చేయొచ్చు, అటాప్సీలో అది ఆ విధంగా ఎందుకు జరిగింది అనేటువంటి తెలియవచ్చు. సో అవి మోస్ట్ కామన్ రీజన్స్. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ మనం అది డీటెయిల్గా చూస్తే తప్ప అది ఎందుకు జరిగింది అనేటువంటిది మనకు తెలియడం కష్టం. డాక్టర్, కొంతమందిలో ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. ఇంకొంతమందిలో ఏంటంటే మనకి హార్ట్ అటాక్స్ కావచ్చు, ఇవి లైక్ 1 time, 2 time, 3rd time అన్నది సివియర్ డేంజర్ అని చెప్పి వింటూ ఉంటాము. ఇంకొంతమందిలో అలాంటి సిమ్టమ్స్, అంతకుముందు ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ లేకపోయినా సడన్లీ దే గెట్ ఎ కార్డియాక్ అరెస్ట్ అండ్ దే డై ఇమీడియట్లీ ఆల్సో, ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. సో దానికి కాజెస్ ఏమి ఉంటాయండి? సో మీరు అన్నట్టు ఇప్పుడు హార్ట్ అటాక్ ప్రతిసారి కార్డియాక్ అరెస్ట్ కాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చెస్ట్ పెయిన్ వస్తుంది, ఆయాసం వస్తుంది, ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి పోతారు, ఈసీజీ చేసి యాంజియోగ్రామ్స్ చేసి వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తారు. దానికి 2nd time, 3rd time, 4th time అనేటువంటి నంబర్ ఏముండదు. మన అదృష్టం బాగలేకపోతే ఆ జరిగేటువంటి హార్ట్ అటాక్ ఫస్ట్ టైమే కార్డియాక్ అరెస్ట్ క్రియేట్ కావచ్చు, రైట్? అది ఎందుకు జరుగుతుంది? సో ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ రావడానికి రీజన్స్ని మనం 1, 2, 3 లిస్ట్ చేస్తే, నెంబర్ 1 కాజ్ కారోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే ఆ బ్లడ్ వెసల్స్లో జరిగేటువంటి చేంజెస్, మార్పుల వల్ల కాజ్ అయ్యేటువంటి బ్లాకేజెస్ కారోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. అది నెంబర్ 1 కాజ్, మోస్ట్ కామన్ కాజ్ ఫర్ కార్డియాక్ అరెస్ట్. చాలా మటుకు కేసుల్లో ఆ మసిల్కి బ్లడ్ సప్లై ఆగిపోవడం వలన మయోకార్డియల్ ఇస్కీమియా వస్తుంది. ఆ జరిగేటువంటి మయోకార్డియల్ ఇస్కీమియా జనరేట్స్ ర్యాపిడ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ కాల్డ్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ ఆర్ వెంట్రికులర్ టాకికార్డియా. అంటే గుండె 60 నుంచి 70 మార్లు కొట్టుకునే బదులు ఒక 250 నుంచి 400 మార్లు కొట్టుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఆ పంప్ చేయాల్సినటువంటి కెపాసిటీ పోయి సింపుల్గా అది ఫిబ్రిలేట్ అవుతుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి
గుండె ఫిబ్రిలైట్ అవుతుంటుంది, దాని నుంచి రావాల్సినటువంటి పంప్ అవుట్పుట్ ఉండదు, బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది, రెస్ట్ ఆఫ్ ది బాడీకి బ్లడ్ సప్లై ఆగిపోతుంది, ఇమీడియట్గా మీరు కొలాప్స్ అయ్యి చనిపోవడానికి స్కోప్ ఉంటుంది. అది ఒక కాజ్, మేజర్ కాజ్. అండ్ దర్ ఆర్ మల్టిపుల్ అదర్ కాజెస్. అంటే ఈ మయోకార్డియల్ ఇస్కీమియా కాకుండా ఇన్ఫ్లమేషన్ జరగవచ్చు, హార్ట్ మసిల్ ఇన్ఫ్లేమ్ అయిపోయి కోవిడ్ కానీ, ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ కానీ, పారా ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ కానీ, ఒకసారి ట్యూబర్కులోసిస్, కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి, అవి కూడా కాజ్ చేయొచ్చు. డ్రగ్స్, మోస్ట్ కామన్ ఎఫెక్ట్స్, రైట్? సో cocaine, amphetamines, these type of things. And then there are inherited conditions ఉంటాయి. అంటే మనం ఫస్ట్లో అనుకున్నాం ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనేటువంటిది కానీ, ప్రొలాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ అనేటివి కానీ, ఇవన్నీ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ దట్ పీపుల్ ఆర్ బోర్న్ విత్, రైట్? ఎస్పెషలీ మన ఇండియన్ పాపులేషన్లో hypertrophic cardiomyopathy is more common than we think it is, grossly under recognized, and as a result of which these type of things can happen. Okay. And ఈ sudden cardiac arrest ని how can we treat it immediately, and treatment methods ఏమి ఉంటాయి డాక్టర్? సో ఇప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ని రికగ్నైజ్ చేయడం మోర్ ఇంపార్టెంట్, రైట్? సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఏంటిది? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక పేషెంట్ నాకు ఇది అవుతుంది అని చెప్పే లోపల వాళ్ళు కొలాప్స్ అయిపోయి కింద పడిపోయి స్ప్రో కోల్పోయి ఉంటారు, రైట్? అది కామన్గా జరుగుతుంటుంది, మనము చూస్తూ ఉంటాము. దాన్ని చూసి రికగ్నైజ్ చేయడం ఇంపార్టెంట్, రైట్? అది కేవలం కార్డియాక్ అరెస్టా లేకపోతే ఇంకొకట అని డిలినేట్ చేయాలంటే ఆ మనిషి రెస్పాండ్ అవుతున్నాడా లేదా, ఆ మనిషికి పల్స్ ఉందా లేదా, బ్రీదింగ్ చేస్తున్నారా లేదా అనేటువంటి 3 ఫండమెంటల్ థింగ్స్, రైట్? ఆ 3 థింగ్స్ మనం ఇమీడియట్గా చెక్ చేయాలి. సో దగ్గరికి పోయి కుదించి ఏంటి మీరు మెలకుతో ఉన్నారా లేదా, మెలకుతో లేరు, ఇమీడియట్గా బ్రీదింగ్ చేస్తున్నారా లేదా చూడండి, ముక్కు దగ్గర వేలు పెట్టి చూసి ఎయిర్ సర్క్యులేట్ అవుతుందో లేదో చూడండి. లేదు అంటే నాడి కానీ మెడ దగ్గర కానీ నొక్కి ఆ బ్లడ్ వెసల్ మీద చేయి పెట్టి పల్స్ చూడండి. పల్స్ లేదు, దెన్ ఇట్స్ కన్ఫర్మ్ ఆ పర్సన్ కార్డియాక్ అరెస్ట్లో ఉన్నట్టే లెక్క, అంటిల్ ప్రూవెన్ అదర్వైజ్, రైట్? ఇమీడియట్గా ఒక సేఫ్ ప్లేస్ క్రియేట్ చేసి హెల్ప్ కోసం కాల్ చేయండి. యూ నీడ్ మోర్ హెల్ప్, ఒకళ్ళు అంబులెన్స్ని యాక్టివేట్ చేయండి. ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఆ బిల్డింగ్లో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడన్నా కానీ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ ఏఈడి ఒక పరికరం దొరుకుతుంది, దాన్ని తీసుకురావడానికి ఒక మనిషిని పంపండి. ఈ లోపల సిపిఆర్ స్టార్ట్ చేయండి, రైట్? సో సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్. అది చేయడం వలన మనకు ఆ పర్టికులర్ పేషెంట్ సర్వైవల్ ఇంప్రూవ్ చేసేదానికి చాలా స్కోప్ ఉంటుంది. ఓకే, ఇందాక మీరు అన్న ఈ ఏఈడి అంటే ఏంటి డాక్టర్? దాని గురించి ఒకసారి ఎలాబరేట్? షూర్. ఏఈడి అనేటువంటిది చాలా సింపుల్ పరికరం, అది ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. సో ఏఈడి ఏం చేస్తుంది అంటే ఒక 2 ఎలక్ట్రికల్ ప్యాచ్లు ఉంటాయి, అవి మనం చెస్ట్కి తగిలించి మెషిన్ని ఆన్ చేస్తే ఆ ఈసీజీని అది అసెస్ చేసి ఇమీడియట్గా అది నార్మల్ రిథమా లేకపోతే బ్యాడ్ రిథమా అనేటువంటిది మనకు వర్బల్ ఇన్పుట్స్తో చెప్తుంది. బ్యాడ్ రిథమ్ అయినప్పుడు దాన్ని పవర్ ఆన్ చేయడం వలన ఆ షాక్ డెలివర్ చేసి మన హార్ట్లో ఉన్నటువంటి బ్యాడ్ అరిథమియాని రీసెట్ చేస్తుంది. అంటే ఆ హార్ట్ ఏదైతే ఫిబ్రిలేట్ అవుతుందో దాటిని సడన్గా ఆ ఫిబ్రిలేషన్ స్టాప్ చేసి మన హార్ట్ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఎలక్ట్రికల్ జనరేటర్ని ట్రిగర్ చేసి నార్మల్ రిథమ్ని రెస్టోర్ చేయడానికి పనికొస్తుంది. సో దాట్స్ బేసికలీ వాట్ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ ఇస్. ఓకే, అండ్ ఈ సిపిఆర్ గురించి కొంతమందికి అవగాహన ఉంది, బట్ ఇంకా చాలామందికి అవగాహన లేదని చెప్పుకోవాలి. సో దీని గురించి సిపిఆర్ అన్నది ఎవరైనా చేయొచ్చా, దాని ప్రాసెస్ ఏముంటుంది అన్నది ఒక్కసారి డాక్టర్? సిపిఆర్ అనేటువంటిది మీకు 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు, ఒక బ్రెయిన్ ఉంటే ఉన్న ఎవరైనా చేయొచ్చు. సో మనుషులు ఎవరైనా చేయొచ్చు. దాట్స్ బేసికలీ వాట్ ఐమ్ గోనా టెల్ యు. దీనికి ఎడ్యుకేషన్ ఉండాలి లేదు, ఒక రకమైన వాళ్ళే చేయాలి, హెల్త్ కేర్ ప్రొఫెషనల్సే చేయాలనేది ఏం లేదు. సిపిఆర్ అనేటువంటిది వెరీ బేసిక్ స్కిల్. ఇప్పుడు ఒక బావిలో మనిషి పడి ఈత రాని వాళ్ళు దూకితే మీకు ఈత వస్తే చాలు లోపలికి దూకి తీసుకురావచ్చు, రైట్? దీనికి అది కూడా అవసరం లేదు, రైట్? బట్ బేసిక్ అవగాహన ఉండి కార్డియాక్ అరెస్ట్ ఎందుకు జరుగుతుంది, దీనివల్ల మనం ఏం చేయొచ్చినటువంటి అవగాహన ఉండే వాళ్ళు ఎవరైనా కూడా చేయొచ్చు. సో దీంట్లో సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్. అంటే
గుండె, లంగ్స్ యాక్టివిటీని సాధ్యమైనంత వరకు రిసస్కిటేట్ చేసి, అంటే వీఆర్ సింప్లీ బాయింగ్ టైం, రైట్? హెల్ప్ వచ్చేంత వరకు మనము లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్తో ఎటువంటి పరికరాలు లేకుండా ఒక మనిషిని ఎలాగ బ్రతికుంచి ఉండటం అనేటువంటిది సిపిఆర్, రైట్? సో నేను మీకు దీని వెనకలో ఉన్నటువంటి మెకానిజం గురించి చెప్తాను. ఇప్పుడు గుండె మన బాడీకి కావాల్సినటువంటి పంప్, రైట్? నిమిషానికి 5 లీటర్ల బ్లడ్ని గుండె పంప్ చేసి మన బ్రెయిన్ని అవేకుంచుతుంది, మన బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని బతుకునేటట్టు చేస్తుంది. సో ఈ పంప్ని రెగ్యులేట్ చేసినటువంటి మాస్టర్ కంట్రోల్ ఎలక్ట్రికల్ జనరేటర్ సైనస్ నోడ్ అనే దానిలో ఉంటుంది. అది నార్మల్గా నిమిషానికి ఒక 60 నుంచి 70 మార్లు ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని పంపించి ఈ హార్ట్ మసిల్ పంప్ని యాక్టివేట్ చేసి ఆ పంప్ని పంప్ చేయలాగా చేసి బ్లడ్ని సర్క్యులేట్ చేస్తుంది. మనకున్న అన్ని ఆర్గన్స్లో బ్రెయిన్ ఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్, రైట్? బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోతే ఇమ్మీడియట్గా ఎవ్రీథింగ్ స్టాప్స్, రైట్? ఇప్పుడు మన హార్ట్ మన బ్రెయిన్కి 3 సెకండ్ల పాటు బ్లడ్ సర్క్యులేషన్ని పంపలేకపోతే మనకు డిజినెస్, లైట్ హెడెడ్నెస్ ఇటువంటివి జరగవచ్చు. 5 సెకండ్ల పాటు బ్లడ్ సర్క్యులేషన్ రాకపోతే కాన్షియస్నెస్ తప్పి మనం మూర్చిపోయేదానికి స్కోప్ ఉంటుంది. అదే 5 నిమిషాల పాటు మనకు బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, బ్రెయిన్కి సిగ్నిఫికెంట్ ఇంజరీ జరుగుతుంది. దీని వలన ఆ మొదటి 5 నుంచి 10 నిమిషాలు ఏదైతే ఉంటుందో ఒక మనిషి కొలాప్స్ అయినప్పటి నుంచి ఆ ఫస్ట్ 5-10 నిమిషాలు వెరీ క్రిటికల్. దట్స్ లైక్ ది గోల్డెన్ పీరియడ్ వేర్ సమ్ ఇంటర్వెన్షన్ కెన్ సేవ్ అ పర్సన్స్ లైఫ్, రైట్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కార్డియాక్ అరెస్ట్లు అనేటువంటి ఇంటిలోనో, బయట పనిచేసే ప్లేస్లోనో, రోడ్డు మీదనో, ఇంకో చోట జరుగుతూ ఉండొచ్చు. అది హాస్పిటల్లోనే జరగాలన్నటువంటి ఇదేం లేదు. ఎస్పెషల్లీ ఇండియా లాంటి పరిస్థితుల్లో చాలా మటుకు హాస్పిటల్స్లో ఏఈడీలు ఉండవు. వాళ్ళు మహా అంటే సిపిఆర్ చేయగలరేమో, కానీ ఈ అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ని ఎలా మేనేజ్ చేయొచ్చు, రైట్? హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ సప్లైని ఎట్లా రెస్టోర్ చేయాలి, అది సిపిఆర్, రైట్? సో మీ హార్ట్ ఉంది, ఆగిపోయింది, ఆర్ ఫిబ్రిలేట్ అయి ఉంది, అది పంప్ చేయట్లేదు. చెస్ట్ని కంప్రెస్ చేసి మనం మాన్యువల్గా వీఆర్ ఫోర్సింగ్ బ్లడ్ ప్యాసివ్లీ, రైట్, త్రూ చెస్ట్ కంప్రెషన్స్. దాని వలన వాట్ ఎవర్ లిటిల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ దట్ కెన్ గో బ్యాక్ ఇన్ టు ద బ్రెయిన్ అండ్ కంటిన్యూ టు పర్ఫ్యూజ్ ద బ్రెయిన్, యూ కెన్ కీప్ ద పర్సన్ అలైవ్ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్, రైట్? సో దట్ మీన్స్ యూ ఆర్ ఎసెన్షియలీ బయింగ్ టైమ్ సో దట్ రియల్ హెల్ప్ కెన్ అరైవ్, రైట్? సో ఈ చెస్ట్ కంప్రెషన్స్ అప్రాప్రియేట్ డెప్త్, ఫోర్స్, ఫ్రీక్వెన్సీతో చేయడం వలన హార్ట్ నుంచి వచ్చేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ కంటిన్యూ చేసి ఈ లోపల ఒక యాంబు బ్యాగ్ లాంటివి తీసుకొచ్చి ఆక్సిజనేషన్ ఇంట్రడ్యూస్ చేసి ఆ పేషెంట్ని సర్వైవ్ చేయడానికి పనికొచ్చినటువంటి ప్రక్రియ సిపిఆర్, రైట్? అది ఎవరైనా నేర్చుకోవచ్చు. హై స్కూల్ పిల్లలు నేర్చుకోవచ్చు, కాలేజ్ వాళ్ళు నేర్చుకోవచ్చు, రైట్? ఏజ్డ్ పీపుల్ నేర్చుకోవచ్చు, రైట్? ఎస్పెషలీ హౌస్ వైఫ్స్, right? They see their husbands collapse, right? Who's the first person that's going to react? That's a wife, right? Or a child in the house, or a family member. Ide office lo jaragachchu. Colleagues are the first people to react to it, right? And you should learn it. రోడ్డు మీద కార్డియాక్ అరెస్ట్ అయింది, చాలామంది గుంపు చేరి అందరూ చూస్తూ ఉంటారు చోద్యం, కానీ ఎవరు వాలంటీర్ చేయరు పోయి సిపిఆర్ చేయడం. అంటే అది రిలక్టెన్సా, లేకపోతే భయమా, లేకపోతే నాలెడ్జ్ లేకపోవటమా అనేటువంటిది మనకు తెలియదు, రైట్? ఇవి అన్ని రీజన్స్ అయి ఉండొచ్చు. కాబట్టి సిపిఆర్ అనేటువంటి ఈ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని మనము గ్రాస్ రూట్స్ లెవెల్లో ఇంప్రూవ్ చేయడానికి చాలా అవసరం ఉంది, చాలా అవకాశం కూడా ఉంది. ఓకే. అండ్ డాక్టర్, ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో, అంటే ఈ సిపిఆర్ మీద కావచ్చు, ఏఈడి మీద కావచ్చు, ఎప్పుడైతే మనం చూస్తామో ఒక పర్సన్ మన ముందు అలా కొలాప్స్ అవ్వటం, ఈ అవేర్నెస్కి సంబంధించి వెస్టర్న్ కంట్రీస్లో అండ్ మన కంట్రీలో పర్సంటేజ్ ఎలా ఉంటుంది? సో వెస్టర్న్ కంట్రీస్కి మనం కంపేర్ చేస్తే మనం చాలా వెనకబడి ఉన్నాం వీటిలో. అంటే ఒకటి ప్రైమరీలీ నేను చూసేది ఏంటిది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా డిఫరెన్స్ ఉంది, గవర్నమెంటల్ మ్యాండేట్స్లో డిఫరెన్స్ ఉంది, తర్వాత పబ్లిక్ అవేర్నెస్ అండ్ మెడికల్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది, రైట్? ఈరోజు మనము
నాకు బాగా గుర్తు, ఒక 5 ఏళ్ల క్రితము మాది ప్రొద్దుటూర్ కడప. వన్ ఆఫ్ మై డిస్టెంట్ రిలేటివ్స్ హ్యాడ్ ఎ సన్. హీ వాజ్ బిట్ బై ఎ స్నేక్, రైట్. ఆయనకు పాము కాటు జరిగి లోకల్ ఏదో చిన్న క్లినిక్ తీసుకుపోయినారు. ఆ అబ్బాయి కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్ళిపోయాడు. సిపిఆర్ అయితే జరిగింది, కానీ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ లేదు ఆ హాస్పిటల్లో. ఆ చుట్టుపక్కల ఒక 5-6 క్లినిక్లు వెతికి వస్తే తప్ప ఫైనల్గా ఒక్క హాస్పిటల్లో వాళ్ళకి ఏఈడి దొరికింది. ఆ ఏఈడి కూడా బ్యాటరీలు పనిచేయట్లేదు. ఆ అబ్బాయి ఎండెడ్ అప్ డైయింగ్. ఓకే, వెరీ సాడ్, రైట్. యంగ్ కిడ్, దట్ టు ఈ డే అండ్ ఏజ్లో పాము కాటుతో ఒక మనిషి కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోవడం అనేటువంటిది ఇన్ఎక్స్క్యూజబుల్, రైట్. ఈ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ ఒక హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్లో, ఒక క్లినిక్లో, ఒక నర్సింగ్ హోమ్లోనే లేకపోతే హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దీస్ డిఫిబ్రిలేటర్స్ ఎవ్రీవేర్ ఎల్స్ ఇన్ ద కమ్యూనిటీ, రైట్. అంటే మనము వీఆర్ సో బిహైండ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీ రియలీ హ్యావ్ టు థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. ఈ ప్రాబ్లమ్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలనేటువంటి. సో నీకు వెస్ట్రన్ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వండర్ఫుల్, రైట్. సో ఇప్పుడు ఒకరికి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, సిపిఆర్ స్టార్ట్ చేశారు, 911 కాల్ చేస్తావు. 911 కాల్ చేయగానే within 5 to 10 minutes there is an ambulance showing up, trained, well equipped people come in, ఏఈడి తగిలిస్తారు, షాక్ చేస్తారు, రిసస్టేట్ కంటిన్యూషన్ అవుతుంది. ఇమీడియట్గా వాళ్ళని నియర్ బై హెల్త్ ఫెసిలిటీకి తీసుకెళ్ళి వాళ్ళ సర్వైవల్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. మన కేసులో ఒకరికి కార్డియాక్ అరెస్ట్ వచ్చి సిపిఆర్ అయితే అంబులెన్స్ కాల్ చేసినా కూడా మనకున్నటువంటి ఈ విపరీతమైనటువంటి ట్రాఫిక్లో ఒక అంబులెన్స్ టు మేక్ ఇట్స్ వే టు ద సైట్ వేర్ ద పేషెంట్ ఈజ్, ఇట్ టేక్స్ అబౌట్ 40 to 50 minutes or even longer. So there is no guarantee. That means మనం చేసే ఆ సిపిఆర్ 50 నిమిషాల పాటు ఒక మనిషిని బతికించడం ఇంపాసిబుల్, రైట్. అది ఫండమెంటల్ ప్రాబ్లం. మనం రోడ్లు పెంచలేము, మన ట్రాఫిక్ని తగ్గియలేము. బట్ హౌ డు వీ సాల్వ్ దిస్ ప్రాబ్లం, రైట్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఈ ఏఈడి యాక్సెస్ని ఇంప్రూవ్ చేయాలి, రైట్. థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. డెఫినెట్లీ మీరు అన్నట్టు ప్రాబ్లమ్స్ ఎవరైనా చెప్తారు, మన దగ్గర ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం, బట్ వీ నీడ్ అ సొల్యూషన్. దట్స్ కరెక్ట్, రైట్. సో ఈ ట్రాఫిక్ ప్రాబ్లం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్స్ కానీ అధిగమించి పబ్లిక్ యాక్సెస్ టు ఏఈడిని ఎట్లా పెంచాలి, రైట్. పబ్లిక్ ఎబిలిటీ టు డూ సిపిఆర్, రైట్. ఆ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ని ఎట్లా చేయాలి, దీంట్లో గవర్నమెంట్ ఏమాత్రం హెల్ప్ చేయగలదు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏం చేయగలవు, రైట్. ఈ డిఫరెన్సెస్ చూస్తే వెస్ట్లో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రీమ్ లైనింగ్ హ్యాపెనింగ్, రైట్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ హ్యాపెనింగ్. అండ్ ప్రతిదీ మనం కనుక్కొని మనం చేయాల్సిన పని లేదు, వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, రైట్. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి మోడల్స్ని అబ్జర్వ్ చేసి ఆ మోడల్స్ని మనం ఇంప్రూవైజ్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయాలి, రైట్. సో ఒక చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి, రైట్. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, సిపిఆర్ ఎలా చేయాలి, ఏఈడి అనేటువంటిది ఏంటిది, ఒక మనిషిని ఫీల్డ్లో డిఫిబ్రిలేట్ చేసిన తర్వాత నెక్స్ట్ నియరెస్ట్ హాస్పిటల్కి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, ఆ ట్రాన్స్ఫర్ చేసేటువంటి హాస్పిటల్కి ఈ టైప్ ఆఫ్ పేషెంట్ని టేక్ కేర్ చేసేటువంటి కెపాసిటీ ఉందా లేదా, అడ్వాన్స్డ్ థెరపీస్, ఒకవేళ మైకార్డియల్ ఇన్ఫాక్షన్ హార్ట్ అటాక్ ఉంటే వాళ్ళకి యాంజియోగ్రఫీ చేసి యాంజియోప్లాస్టీ చేయడం కుదురుతుందా, రైట్. ఈ చైన్ ఆఫ్ కమాండ్ కాన్సెప్ట్ని ప్రాపర్గా అర్థం చేసుకొని మన దేశ పరిస్థితులకు మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనుకూలంగా మాడిఫై చేసుకొని వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ అవర్ ఓన్ ప్లాన్, రైట్. అమెరికాలో కానీ యునైటెడ్ కింగ్డమ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ పనిచేసే కాన్సెప్ట్ మనకు పనికిరాకపోవచ్చు, కానీ కెన్ వీ స్టిల్ గెట్ ద జాబ్ డన్, రైట్. ఇంప్రొవైజేషన్, జుగాడ్ is my favorite word, right. Improvisation is all what the life is about, right. So అది మనం ఆలోచించగలగాలి, రైట్. సో ఐ థింక్ ఈ ఏఈడి యాక్సెస్ని పెంచి ప్రతి కమ్యూనిటీలో నియరెస్ట్ ఒక 5 నిమిషాల దూరంలో మనకు అందుబాటులో ఉండేటట్టు ఏఈడీలను మనం ఇన్స్టాల్ చేయగలిగితే ట్రాఫిక్కి అతీతంగా, రిసోర్స్ లిమిటేషన్కి అతీతంగా జనాన్ని మనం సర్వైవ్ చేయగలిగేటువంటి కెపాసిటీ మనకు పెరుగుతుంది. అలాగే బేసిక్ స్కిల్స్ ఇన్ సిపిఆర్ అది అందరికీ వచ్చి ఉండాలి,
రైట్? దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే గవర్నమెంట్ నుంచి మ్యాండేట్ కావాలి. గవర్నమెంట్ హ్యాస్ టు రియలీ ఇంపోజ్ సమ్ రూల్స్, రెగ్యులేషన్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అయ్యా నువ్వు ఒక డాక్టరువు, నువ్వు ఒక నర్సువు, ఒక కాంపౌండరువు, ఒక రిజిస్టర్డ్ ప్రాక్టీషనరు, నువ్వు క్లినిక్ మెయింటైన్ చేస్తున్నావు, నీకు ఒక నర్సింగ్ హోమ్ ఉంది. ఇక్కడ మీరు కేవలం ఇంజక్షన్లు ఇచ్చి, మందులు ఇచ్చి, సర్జరీలు చేస్తూనే కుదరదు. మీకు మీ హాస్పిటల్లో ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ యాక్సెస్ ఉందా? అది మనం స్టాటిస్టిక్స్ చూస్తే మనకు దేశంలో ఉన్నటువంటి లక్షలాది ఫెసిలిటీలో వెరీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ హ్యావ్ AEDs. Why? Right? You're taking care of patients, right? Then how come we didn't mandate that? అది మ్యాండేట్ చేయాలి, రైట్? నువ్వు హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్ అనగానే, వెదర్ నువ్వు క్లినిక్ కావచ్చు, నర్సింగ్ హోమ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, యూ నీడ్ ఎ డిఫిబ్రిలేటర్ ఇన్ ప్లేస్. వెరీ సింపుల్, గవర్నమెంట్ కెన్ మ్యాండేట్ దాట్. Similarly, because of our restrictiveness in mobility, ఈ AED యాక్సెస్ని రీజనలైజ్ చేయాలి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది, వాటిలో 500 మంది ఎంప్లాయీలు ఉన్నారు. 500 మంది ఎంప్లాయీలు ఉన్నారు అంటే వాళ్ళలో ఒకరికైనా కార్డియాక్ అరెస్ట్ వచ్చేదానికి స్కోప్ ఉంది. అక్కడ ఒక AED ఉండాలి, రైట్? రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రతి రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉండేటట్టు AEDలు ఉండాలి. ప్రతి ఎయిర్పోర్ట్లో ఉండాలి, ప్రతి బస్ స్టేషన్లో ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ పర్హాప్స్ ఎవ్రీ బస్ షుడ్ హ్యావ్ ఇట్, ఇన్ మై ఒపీనియన్, రైట్? ఓ బస్సులో 50 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు, రాత్రి ఓవర్ నైట్ జర్నీస్, సంబడి హ్యాస్ ఎ కార్డియాక్ అరెస్ట్, CPR చేసిన బాగానే ఉంది. ఎట్లా సేవ్ చేస్తారు వాళ్ళని, రైట్? ద బస్ కెన్ షుడ్ హ్యావ్ అన్ AED. రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ ఉన్నాయి, మల్టీప్లెక్సెస్ వర్ బిల్డింగ్, రైట్? ప్రతి మల్టీప్లెక్స్కి ఒక AED ఉండాలి, రైట్? హౌ డు వీ డూ దట్? అండ్ దెన్ వీటిని, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసేటువంటి కామన్ స్కిల్స్ మనం కమ్యూనిటీకి ఎలా అందివ్వాలి, అది దాట్స్ వేర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కమ్ ఇంటు ప్లే, రైట్? సో స్టార్ట్ విత్ హై స్కూల్స్, కాలేజెస్, communities, right? Government offices, private offices, right? And create an awareness campaign, right? Manamu Swachh Bharat annam, and we're doing Yoga International Day annam. We're doing many days, right? Why not create a cardiac arrest awareness day for all of India? So this is my challenge to all the politicians out there, to all these people that are ruling the nation. Create an awareness against sudden cardiac death, right? And create resources, create mandates, right? So that we can save more lives. మీరు ఒక స్టాటిస్టిక్స్ చెప్తే నమ్మలేదు. కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళలో కేవలం 10% మాత్రమే బ్రతుకుతారు. బతికిన 10%లో ఓన్లీ 5% ఆల్సో యాక్చువల్లీ హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ సర్వైవల్, వెదర్ న్యూరలాజికల్ ఇంటాక్ట్, అంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా బయటపడ్డ వాళ్ళ పర్సంటేజ్ is only 5%. That is only 1 in 20 people. అది వెస్ట్రన్ వరల్డ్లో, అంటే అన్ని రీసోర్సెస్, అంత ఎడ్యుకేషన్, అంత అవేర్నెస్ ఉన్నటువంటి ఒక కంట్రీస్లో లోనే 5% రిజల్ట్ అయితే, యూ కెన్ ఇమాజిన్ ద ఫేట్ ఆఫ్ ఇండియా, రైట్? వేర్ వీఆర్ 1.3 billion people with very minimal resources, minimum awareness, minimum knowledge, and minimum engagement from anybody, right? దీంట్లో మెడికల్ ప్రొఫెషన్ ఎంగేజ్మెంట్ లేదు, NGO ఎంగేజ్మెంట్ లేదు, గవర్నమెంట్ పాలసీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో హౌ డు వీ రియలీ చేంజ్ దిస్ ప్రాబ్లమ్, రైట్? హౌ డు వీ సేవ్ అనదర్ లైఫ్, one life at a time? This requires a massive effort from all of us in their own way, right? So what all I could say is this is a doable task, right? మనం దీన్ని ఫిక్స్ చేయొచ్చు, but I think we need engagement from everybody. And hopefully one of these days we'll reach that point. Yes sir, hope for the best, definitely మీరు చెప్పినట్టు. అండ్ సార్ ఇందాక యాక్చువల్లీ నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, when we are talking about the drugs that affect heart. సో డ్రగ్స్తో పాటు దిస్ ఆల్కహాల్ కావచ్చు అండ్ సిగరెట్ స్మోకింగ్, సో వీటి పరంగా ఎక్కువగా మనకి యూనో లంగ్స్ అండ్ లివర్ ఇవే ఎఫెక్ట్ అన్నది ఎక్కువగా మనకు తెలుస్తూ ఉంటుంది. బట్ వీటి వల్ల హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అన్నది ఉంటుందా? Absolutely, right? So anything that gives you too much pleasure is most of the times bad for your body and it's bad for your heart, right? సో ఇప్పుడు మనం డ్రగ్స్ రకంగా చూస్తే cocaine కానీ, amphetamines కానీ, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ marijuana, రైట్?
and alcohol, right? These are the three major categories that most of the people are engaged in, right? Amphetamines, cocaine, వాటి వలన మన బాడీలో ఉన్నటువంటి అడ్రినల్ లెవెల్స్ పెరిగి సింపథెటిక్ సర్జ్ వచ్చి, అంటే ఈ ఫ్లైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ క్రియేట్ చేసేటువంటి ఆ నర్వస్ సిస్టమ్ ఎగ్జాజరేటెడ్గా యాక్టివ్ అయ్యి హార్ట్కి సంబంధించినటువంటి బ్లడ్ వెసల్ కన్స్ట్రక్షన్ జరగడం కానీ, ఆ డైరెక్ట్గా కెమికల్కి రిలేటెడ్ ఎఫెక్ట్ ఆన్ ద హార్ట్ మసిల్, దానివల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి. ఆల్కహాల్ ఎక్సెసివ్గా కన్జ్యూమ్ చేయడం వలన మన బాడీలో ఉన్నటువంటి సింపథెటిక్ సర్జ్ పెరిగి బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతాయి. దానివల్ల హార్ట్ మసిల్ కూడా దెబ్బతింటుంది అండ్ కార్డియాక్ అరిథ్మియాస్ చాలా కామన్గా వస్తాయి. థింగ్స్ లైక్ ఏట్రల్ ఫిబ్రిలేషన్ కానీ వెంట్రుకులర్ అరిథ్మియాస్ ఇవన్నీ వచ్చేదానికి స్కోప్ ఉంది. సో ఈ మూడు దే ఆర్ వెరీ ప్రాబ్లమాటిక్. దెన్ స్మోకింగ్తో ప్రాబ్లం ఏంటిది అంటే ఈ అథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ని చాలా యాక్సలరేట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి డేటా లాస్ట్ 60 ఏళ్ళ నుంచి కార్డియోవాస్కులర్ రీసెర్చ్లో అది ఇట్స్ అ వెల్ ఎస్టాబ్లిష్డ్ రిస్క్ ఫ్యాక్టర్. అన్ఫార్చునేట్లీ ఇండియా లాంటి అప్కమింగ్ ఎమర్జింగ్ ఎకానమీస్లో స్మోకింగ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. వెస్టర్న్ వరల్డ్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ స్మోకింగ్ అండ్ ద ఈస్టర్న్ వరల్డ్ ఈజ్ పికింగ్ అప్ ద స్మోకింగ్, రైట్, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. చాలా మంది యంగ్ పీపుల్, ఐ మీన్ ఎస్, వాట్ ఆల్ స్టార్ట్స్ ఆఫ్ యాజ్ ఫ్యాషనబుల్ థింగ్ టు డూ, పియర్ ప్రెషర్, సోషలైజేషను, అవి ఇవి, కానీ వన్స్ యూ పికప్ ది హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ ఇట్స్ వెరీ హార్డ్ టు క్విట్, రైట్, అండ్ దెన్ ఇట్ గోస్ ఆన్, రైట్. ఇంకొక ఫండమెంటల్ ప్రాబ్లమ్ దట్ వీ యాజ్ ఇండియన్స్ హ్యావ్, యాజ్ సౌత్ ఏషియన్స్ హ్యావ్, ఇస్ వీ హ్యావ్ స్మాల్ coronaries. It's an established fact, right? Size to size, if you take a Western Caucasian personతో ఒక ఇండియన్ పర్సన్ని మనం కంపేర్ చేస్తే మన బ్లడ్ వెసల్స్ చిన్నగా ఉంటాయి, కరోనరీ బ్లడ్ వెసల్స్. ఆ చిన్న బ్లడ్ వెసల్స్ బూడిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యు ఆర్ స్మోకింగ్, యు ఆర్ కన్జ్యూమింగ్ cocaine, you have diabetes, you have hypertension, and you have family history on top of it, right? So that's like multi-whammy. I mean, there is no way anybody can save you, right? Adi conceptually, we have to create awareness again, right? Because nobody knows all of these things, right? I'm sure, Babu, nu Indian we, నీకు ఆల్రెడీ ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నాయి. యూ క్యాన్ ఓవర్ ఈట్, యూ క్యాన్ గెట్ ఫ్యాట్, you can develop hypertension. On top of it, you can smoke cocaine or consume cocaine, right? So education, awareness, and really creating that urgent need to really look at oneself, right? And then taking care of themselves is extremely important. Thank you so much, Dr. Dhanunjaya Lakkireddy garu, for your time and enlightening us with your knowledge. All right, thank you. Like and subscribe Eagle Media Works.